హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే వెబ్ డెవలప్మెంట్. అసలు ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, దాంతో ఏం యూస్ అని తెలుసుకుందాం. ముందు వెబ్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. వెబ్ అంటే ఏం లేదురా, మనకి ఒక స్పైడర్ ఉందనుకో, ఆ స్పైడర్ వెబ్ కడుతుంది. ఆ వెబ్ ఏం చేస్తుంది, పురుగుల్ని పట్టుకుంటుంది. సేమ్ ఇది కూడా ఒక వెబ్సైట్ ద్వారా ఒక ఫొటోస్ను, ఇమేజెస్ను, టెక్స్ట్ను ఇలా పట్టుకునే దాన్నే వెబ్ అంటాం. సో నెక్స్ట్ ఈ వెబ్ డెవలప్మెంట్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి, అది 2 టైప్స్ ఉంటాయి అని చెప్పొచ్చు. ఒకటి ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, ఇంకోటి బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిది, బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది అంటే ఏం లేదు. ఫ్రంట్ ఎండ్ అంటే మనకు కనబడేటిది అంతా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే మనకు కనబడనిది అంతా బ్యాక్ ఎండ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో మెయిన్గా ఫ్రంట్ ఎండ్ గురించి తెలుసుకుందాం. బ్యాక్ ఎండ్ ఇంకొంచెం టైం పడుతుంది తెలుసుకోవడానికి. సో ఈ ఫ్రంట్ ఎండ్లో మళ్ళీ మెయిన్గా 3 ఉంటాయి: HTML, CSS, జావాస్క్రిప్ట్. ఇంకా మిగతావి కూడా ఉంటాయి, రియాక్ట్ JS అని, ఇంకా ఫ్రేమ్ వర్క్స్ ఇలా చాలా ఉంటాయి, బూట్ స్ట్రాప్ అని. ఇప్పుడు వాటి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, మనం జస్ట్ ఈ 3 ఏంటిదో తెలుసుకుందాం. ముందు HTML అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ లాగా. మన ఇల్లు ఉంది, ఆ ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్ ఎట్లుంటుంది, జస్ట్ ఒక ఇటుక బెట్టలు పెట్టి ఇంకా తాపి చేసి పెడతారు, అట్లా. అదే HTML అనుకుందాం. CSS అంటే ఏంటిది, ఆ ఇల్లుకి రంగులు పూస్తే CSS అవుతుంది. జావాస్క్రిప్ట్ అంటే ఏంటిది, ఆ ఇంట్లో స్విచ్లు, ట్యాప్లు ఇవన్నీ పెడితే అంటే ఆ లాజిక్ని జావాస్క్రిప్ట్ అంటాం. సో ఇది ఫ్రంట్ ఎండ్. ఇంకా బ్యాక్ ఎండ్లో నోడ్ చేసి ఎక్స్ప్రెస్ చేసి ఉంటాయి, దీని గురించి మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయడం, అట్లనే దాన్ని మెయింటైన్ కూడా చేయడం. సో దీనిలో మెయిన్గా 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి డిజైనింగ్, ఇంకోటి బిల్డింగ్, ఇంకోటి యాడింగ్ ఫంక్షనాలిటీ. అంటే ఈ 3 మీనింగ్ ఏంటిదంటే, ఇక్కడ పక్కన ఇల్లు అవ్వబడుతుంది కదా, స్టార్టింగ్ ఎట్లున్నది అంటే జస్ట్ ఒక బేసిక్ స్ట్రక్చర్ తోటి డిజైన్ చేస్తాం అది. నెక్స్ట్ ఏంటిదంటే దాన్ని బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిదంటే దానికి ఫంక్షన్స్ని యాడ్ చేస్తాం. అంటే ఫంక్షన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ ఈ బల్బులు ఉన్నాయి కదా, ఈ బల్బులు వెలుగుతున్నాయి కదా, ఈ బల్బులు ఎట్లా వెలుగుతున్నాయి, లోపల ఒక స్విచ్ ఉంటుంది, ఆ స్విచ్ ఒత్తితే ఈ బల్బులు వెలుగుతాయి, అట్లా. సో ఈజీ చెప్పాలంటే ఒక వెబ్ డెవలప్మెంట్ అనేది మొత్తం ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలి. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఒకడు వచ్చిండు, మన వెబ్సైట్ చూసిండు, చూడంగానే బొబ్బా ఏమన్నా ఉన్నదిరా అని అనేటట్టు ఉండాలి. దాన్ని యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం మనం. నెక్స్ట్ ఈ వీడియోలో మెయిన్గా మనం HTML యొక్క ఇంట్రడక్షన్ చూస్తాం. సో HTML ఫుల్ ఫామ్ ఏంటిదంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఏంటిది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీని మీనింగ్ ఏంటంటే కొన్ని అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ అంటే ట్యాగ్స్ని యూజ్ చేసుకొని కోడ్ రాస్తాం. ఆ కోడ్లో ఏది ఎట్లా ఉండాలి అని చెప్తాం. అంటే వెబ్సైట్ లోపు ఒక బటన్, పిక్చర్ ఏది ఎట్లా పెట్టాలని చూస్తాం. ఈ HTML ఎందుకు వాడతాం అంటే ఏం లేదురా, అదొక స్కెల్టన్ లాగా. ఎట్లా అంటే అది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇస్తుంది. అంటే మనకి పారాగ్రాఫ్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఇట్లా మనకి వెబ్సైట్లో ఏది కనబడాలన్నా ఈ HTML అనేది ఇచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఎట్లా రాస్తామంటే ఇప్పటిదాకా చెప్పిన కదా, సేమ్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని ఒక కోడ్ రాస్తాం. సో ఈ ట్యాగ్స్ అంటే ఏంటిదంటే ఏం లే, ఇది ఉంది కదా ఇక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అని ఉంది కదా సింబల్, దీని లోపల ఉండేది అంతా ట్యాగ్ అంటాం మనం. సో దీన్ని ఈ మామూలుగా ఉంటే దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. అదే ఇక్కడ స్లాష్ ఉందనుకో దాన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాం.
నెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటిదంటే ఈ ఓపెనింగ్ ట్యాగ్ నుండి క్లోజింగ్ ట్యాగ్ వరకు మొత్తం ఎలిమెంట్ అంటాం. ఓపెనింగ్ ట్యాగ్ నుండి క్లోజింగ్ ట్యాగ్ వరకు దాన్ని ఎలిమెంట్స్ అంటాం. అంటే దాని మధ్యలో ఏది ఉన్నా కూడా అది ఎలిమెంట్ కిందకే వచ్చేస్తుంది. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటిదంటే ఆ ట్యాగ్కి ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సపోజ్ ఇక్కడ ఈ ట్యాగ్లో ఈ హెచ్ఆర్ఈఎఫ్ అని పెడతాం. ఈ హెచ్ఆర్ఈఎఫ్ ఏం చేస్తుంది అంటే లింక్స్ని హోల్డ్ చేసుకుంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఎప్పుడైతే దీన్ని వచ్చామో ఆ లింక్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇది ఆ లింక్ మనకు కనబడదు. కాకపోతే ఎప్పుడైతే ఈ టెక్స్ట్ మీద మనం క్లిక్ చేస్తామో ఆ లింక్కి మనల్ని రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇది ట్యాగ్స్, ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్ అంటే. నెక్స్ట్ సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ డాక్ టైప్ HTML, తర్వాత HTML హెడ్, టైటిల్, హెడ్, బాడీ, ఇదంతా బేసిక్ సింటాక్స్ ఆఫ్ HTML అన్నమాట. ఈ డాక్ టైప్ HTML ఏంటిదంటే ఇది బ్రౌజర్ గారికి చెప్తుంది, అరే బ్రౌజరు నేను HTMLని నన్ను గుర్తుపట్టు జరా అని చెప్తుంది బ్రౌజర్ గారికి. నెక్స్ట్ ఈ HTML ఏంటిదంటే మనము రూట్ ట్యాగ్ అంటాం. అంటే మనం ఏది రాసినా కూడా ఈ HTML లోపే రాస్తాం. దీన్ని ఇప్పటిదాకా చెప్పిన ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అంటామని. సో ఈ రెండింటి మధ్యలోనే మన మొత్తం వెబ్సైట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ హెడ్ ఏంటిదంటే దీంట్లో మనం లింక్స్ కానీ, మన వెబ్సైట్ యొక్క టైటిల్ కానీ, ఇంకా CSS స్టైలింగ్ కానీ ఇవి వేస్తాం. అంటే ఒక మెటా ఇన్ఫర్మేషన్ లాగా. నెక్స్ట్ బాడీ, ఇది మనం మెయిన్గా రాసే కోడ్ ఏరియా అన్నమాట. సో దీనిలో రాసేదంతా మనకి వెబ్సైట్ లోపల కనబడుతుంది. సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ HTML. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం తెలుసుకుందాం, అసలు దాంట్లో ఏమేమి ఉంటాయి, ఏది ఎట్లా వాడాలని తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.